జై శ్రీమన్నారాయణ. హనుమంతుని నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటో తెలుసుకుందామా? మాట్లాడే ప్రతి మాట ఎంతో అర్థవంతంగా, పొందికగా, చెప్పవలసిన విషయాన్ని సందర్భానుసారంగా సూటిగా చెప్పే వాక్య నిర్మాణ చాతుర్యం వాల్మీకి రామాయణం. అది చదివితే తెలుస్తుంది. శ్రీరామాయణంలో ఆంజనేయస్వామి మాట్లాడే ప్రతి మాట అపూర్వం. హనుమ బుద్ధికి అధిపతి. ఎవరితో సంభాషిస్తున్నా వాక్కుపై నిగ్రహశక్తి, చాతుర్యం, వివేకం, ప్రేమానురాగాలు కనిపిస్తాయి. ఆంజనేయ స్వామిని తొలిసారిగా చూసిన శ్రీరామచంద్రుడే లక్ష్మణుడితో ఇలా అంటాడు: తమభ్య భాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్యం మధురవాక్యైః స్నేహయుక్తం అరిందమ నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః సత్యమేవం ప్రభాషితుం. ఒక్క వ్యర్థపదం కూడా ఇతడి మాటల వల్ల వినిపించటం లేదు. పంచమశృతిలో గంభీరంగా మాట్లాడుతున్నాడు. వాక్యాల్లో అపశృతులు కానీ అపశబ్దాలు కానీ లేవు. ఒక్క వ్యాకరణ దోషం కూడా లేదు. ప్రియంగా, అనునయంగా మాట్లాడుతున్నాడు. ఇతడిని మంత్రిగా పొందిన వ్యక్తికి అపజయం అన్నదే లేదు. లంకకి వెళ్లేటప్పుడు తనని మృంగటానికి వచ్చిన నాగమాతాగు సురస, నాకు బ్రహ్మవరం ఇచ్చాడు, నా ముందుకు వచ్చిన ప్రాణి నా నోటిలోకి ప్రవేశించవలసిందే అనగా, మమ భక్షః ప్రదిష్టస్వం ఈశ్వరైర్వా నరరషభః అహం త్వాం భక్షయిష్యామి ప్రవిసేదం మమాననం అన్నప్పుడు కూడా, అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్రం సత్యం ప్రతిశృణోమి తే. అవశ్యం రామకార్యం అయిన తరువాత వచ్చి మీ నోటిలోకి ప్రవేశిస్తాను అంటాడు. లంకిణి చాలా క్రోధంతో, ఓరి దుర్బుద్ధి, లంకలోకి ఎందుకు ప్రవేశించావు అన్నప్పుడు కూడా, తతత్స కపిశార్దూలః తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్వ్యాసే యథాగతం. భద్రే, లంకాపట్టణ సౌందర్యం చూసి వచ్చిన రీతిగానే వెళ్ళిపోతాను, నీకు మంగళం అగుగాక అంటాడు తప్ప అప్రియంగా దూషిస్తూ మాట్లాడడు. లంకాపట్టణంలో ప్రతి అణువుని పరిశీలించటంలో ఆయన బుద్ధి ఎంత నిశితమో తెలుస్తుంది. లంకాపట్టణం ఎంత సౌందర్యమో, ఎంత దుర్భేద్యంగా ఉందో, ఎందరు వానర వీరులు ఇక్కడికి వచ్చి దీనిని ధ్వంసం చేయగలుగుతారో కన్నులతో అంచనా వేయగలుగుతాడు. సీతమ్మతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో ఎంతో నిగ్రహంగా వివేచన చూపుతాడు. మరింత వివేకం, చాతుర్యం ప్రదర్శిస్తాడు. సీతమ్మ ఎంతో దుఃఖంతో రాక్షసమాయల మధ్యలో ఉంది. ఆవిడకి నమ్మకం కలిగేలా మాట్లాడటానికి చాలా ఆలోచిస్తాడు. సీతమ్మకి ముందుగా తన మాటలపై విశ్వాసం కలగాలంటే రామనామమే శరణ్యం అని భావిస్తాడు. ప్రతి స్త్రీకి ఎంతో ప్రియమైనది తన భర్త సౌందర్యం. అందులో శ్రీరామచంద్రుడు జగన్మోహనాకారుడు. అందుకే రామః కమలపత్రాక్ష సర్వసత్వ మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే అంటూ రాముడి గుణగానం, ఆయన సౌందర్యం, ఆయన తనకు ఎలా తెలుసో సంపూర్ణంగా వివరిస్తాడు. సీతమ్మకు బంగారు వర్ణంతో ప్రకాశించే హనుమ మీద పూర్తి విశ్వాసం కలుగుతుంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అని సీతమ్మ అంటుంది. హనుమ, నీవే బాగుగా యోచించి నా దుఃఖాన్ని పోగొట్టు నాయనా అన్నది. సుందరకాండలోని ఈ శ్లోకం ఒక మహాద్భుత మంత్రం. కష్టాల్లో ఉన్నవాళ్ళు దుఃఖ నివారణ కోసం భారతదేశం అంతా జపిస్తారు. హనుమ అన్న పదమే ఆ ఉ మా అనే ఓంకారం. అందుకే హనుమతే నమః అని జపిస్తారు. రామాయణంలో ఆంజనేయస్వామి సుందరాకాండలో చంపదగిన శత్రువే అయినప్పటికీ రావణాసురుడితో ఎంతో వినయంగా, గౌరవంగా పలుకుతాడు. అతడిని చూసి ఇలా అనుకుంటాడు:
అహో రూప, అహో ధైర్య, అహో సత్వమహోద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్త. ఆహా, ఏమి ఈ రావణాసురుడి రూపం, ఏమి ఇతడి ధైర్యం, ఏమి ఇతడి బలం, ఏమి కాంతి, ఏమి సర్వలక్షణ సంపన్నత్వం. రావణాసురుడిని చూసిన హనుమ అనుకున్న మాటలివి. శత్రువులో కూడా సద్గుణాలని చూడగలిగే, స్నేహం కోరగలిగి, వచ్చిన వారిని వారితో తృణీకరించి మాట్లాడడం చాలామందిలో కనిపిస్తుంది. హనుమ తనను తాను పరిచయం చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ తన గురించి చెప్పుకోడు. నువ్వు మహానుభావుడిలా కనిపిస్తున్నావు, బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు, ఏ దేవత పంపాడు అన్నవారితో నేను కేవలం వానరుడను, యుద్ధం కూడా ఆత్మరక్షణ కోసమే చేశాను అని అంటాడు. అంతేకాని తన శక్తిని తాను చెప్పుకోలేదు. సూచించాడు శత్రువుల వద్ద, అంతే. అంతేకాకుండా వినమ్రత పాటించాడు. శ్రీరామచంద్రుడి దూతనని, సుగ్రీవుడి మంత్రిని అని చెప్పుకున్నాడు. అహంకారం అణుమాత్రమైనా లేదు. ఇది హనుమ వినయం. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఈనాటి యువత నేర్చుకోవాల్సిన వినయ విధేయతలు, సంభాషణా చాతుర్యం ప్రతి ఒక్కరూ హనుమంతుడి నుండి నేర్చుకోవాలి. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః.